కోకో సాగులో ఆధునిక పద్ధతులపై ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఒక రోజు వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. నాణ్యమైన కోకోకు మార్కెట్లో మంచి ధర పలుకుతుందని, దేశంలోనే ఏలూరు జిల్లా కోకో సాగులో మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. అదే స్ఫూర్తితో నాణ్యమైన కోకో సాగు చేసేలా రైతులు దృష్టి పెట్టాలన్నారు. రైతులకు అన్ని విధాల సహకారం అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏలూరు డిస్ట్రిక్ట్ కోకో ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నాయి. మన ఫార్మర్స్ అందరూ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్. సో మీకు కోకో కల్టివేషన్ ఎట్లా చేయాలని నేను నేర్పించక్కర్లేదు, కానీ కొంత ఏరియా కల్టివేషన్ కింద కొత్తగా కోకో రైతులు ఎవరు వచ్చారో సో వాళ్ళకి స్పేసింగ్ కానీ టెక్నిక్స్ కానీ ఏమైనా తెలియాలంటే ఈ సీజన్లే మనం నేర్పించాలి. బికాస్ మళ్ళీ జనవరి నుంచి జూన్ మనకి పీక్ సీజన్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 100% వాడుకోండి. రెండవది, మీకు కల్టివేషన్ లో ప్రాబ్లం లేదు, కానీ ప్రాసెసింగ్ లోని మనకి ఎక్కువ ప్రాబ్లం మన జిల్లాలో వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మన అందరం మీ అందరూ చూసి ఉంటారు, మనకు అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చారు, ఆనరబుల్ సీఎం దగ్గర చాలా మీటింగ్లు జరిగినాయి. కోకో ఎందుకు రేట్ ప్రాబ్లం వచ్చినాయని చెప్పేసి సో దానికి ఏ మార్గంలో మనం చూసినప్పటికీ రేట్ అనేది వేరియేషన్ వస్తున్నది ఒప్పుకుంటున్నాము. కానీ మనం కల్టివేట్ చేసిన కోకో మంచి పోస్ట్ ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేసి ఉంటే ఎవరి దగ్గరికి మనం అడగక్కర్లేదు. గవర్నమెంట్ స్కీమ్ సబ్సిడీ కూడా మనం అడగక్కర్కుండానే మనకు అంత హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి రేట్లు వచ్చి ఉంటుంది అనేది మన ఫైండింగ్స్. సో ఫార్మర్ తోటి చాలా సార్లు మనం ఇంటరాక్షన్ చేసినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కావాలని అడిగినప్పుడు అందరికీ ఈ ఇంపార్టెన్స్ తెలుసున్నాయి. సో పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, ఫర్మెంటింగ్ డ్రైయింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అందువల్ల మాకు ఖచ్చితంగానే క్వాలిటీ ఆఫ్ కోకో ప్రోడక్ట్ పెరుగుతుంది. ప్రోడక్ట్ పెరిగినప్పుడు మీరు గవర్నమెంట్ సబ్సిడీలో అడగకుండా మార్కెట్లోనే మంచి రేట్స్ వస్తున్నాయి అన్నది ఐ హోప్ అన్ని ఫార్మర్స్ కి అందరికీ తెలిసి ఉంటుంది. సో అందులో భాగంగా మేము ఏం చేయాలి, మీకు నెక్స్ట్ ఇయర్ కి ఈ పీక్ సీజన్ వచ్చినప్పటికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీ కోకోని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ మనం పెట్టడం జరిగింది. ఇలాగే చాలా మీటింగ్ ఈ మధ్యకాలంలో పెట్టాము, ఫార్మర్స్ ఫీల్డ్ దగ్గర కూడా వెళ్ళాము. కానీ మనకి ఎక్స్పర్ట్ పర్సన్ ఆయనతో కూడా ఒక మీటింగ్ పెట్టాము. ఎమ్మెల్యేస్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఇండస్ట్రీస్ అందరూ వచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ స్టెప్కి ఎట్లా తీసుకెళ్లాలంటే ఈ చాలా అమేజింగ్ ఫ్యాక్ట్ అని మనం చెప్పాము. మీకు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీ దగ్గరికి చాలా ఉన్నాయి. ఈ చిన్న చిన్న ఇంటర్వెన్షన్ చేస్తే మంచి రేట్లో వస్తుంది. మీరు కోకో ఇస్ హై డిమాండ్, మీరే రేట్ కోసం మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. బికాస్ చిన్న చిన్న ఇంటర్వెన్షన్ తోటి మంచి క్వాలిటీ కోకో చేస్తే చాలా మంది ఉన్నారు మన దగ్గర తీసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా మన కలెక్టరేట్ మీటింగ్ చెప్పాము. సో ఎక్స్పర్ట్ పర్సన్ ఒకరిద్దరు మన సైంటిస్ట్ ఉన్నారు. సో వాళ్ళే కాబట్టి మళ్ళీ మీ అందరిని పిలిచి ఒక మీటింగ్ ఇక్కడ పెట్టవలసి వచ్చింది. సో ఈ మీటింగ్ లో నా కాంట్రిబ్యూషన్ తక్కువనే, కానీ మీ అందరితో ఇంటరాక్షన్ చేసినప్పుడు ఏం అడిగారంటే అందరూ ఈ ఫార్మాటింగ్ ప్రాసెస్ కానీ ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏ కావాలో దాన్ని సబ్సిడీ ఇవ్వండి, మాకు ఇవి కావాలి, చిన్న రైతుకి ఈ మెషర్మెంట్ కావాలి, పెద్ద రైతుకి ఈ మెషర్మెంట్ కావాలి. మేము ఒక ఎఫ్పిఓను ఒక ఇండివిజువల్ ఫార్మర్ గాను ఇవన్నీ చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. కానీ ఈ ఇంటర్వెన్షన్స్ గవర్నమెంట్ నుంచి వస్తే మాకు ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చాలా మంది అడగడం జరిగింది. అవన్నీ కంపేర్ చేసి ఎప్పుడు పాలసీ పాలన నుంచి వస్తుంది చేస్తారు. ఈసారి మీకు ఏం కావాలి, ఏలూరులో ఎక్కువ కోకో ఉంది కాబట్టి మీకు ఏం కావాలి మీరు అడగని చెప్పి మనమే ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ కూడా రైతు తరంలో మీ అందరితో ఇంటరాక్షన్ పెట్టి ఈసారి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. త్వరగానే అది కూడా మనకు శాంక్షన్ అవుతుంది. సో ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ అనేది మనం కొంచెం ఇంప్రూవైజ్ చేయగలిగితేనే మీ అందరికీ మంచి ప్రాఫిట్స్ వస్తుంది. ఫార్మర్ బాగుంటే మొత్తం రాష్ట్రం బాగుంటుందని, ఇండియానే బాగుంటుందని నాకు కూడా తెలిసి ఇంపార్టెన్స్ తెలుసు. మళ్ళీ జనవరి టు జూన్ మీకు ట్రైనింగ్ ఇవ్వలేము, అప్పుడే పీక్ సీజన్ అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా 3 months ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెడతాము. ఈసారి మనకు స్టేట్ ఆఫీస్ నుంచి కూడా వచ్చి మనకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయారు, లేదంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కూడా వచ్చి ఉంటారు. సో ఇంకా ఒక స్టేట్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ కూడా వస్తున్నారు. దీనిని మేము మీకు నేర్పించడం కంటే ఇంటరాక్టివ్ సెషన్ గా మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ మార్కెటింగ్ ప్రాస్పెక్టస్ ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎట్లా చేయవచ్చు, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ మీకు ఏం కావాలనేది కూడా దయచేసి అడగండి. అంటే ఊరికి అడగడం కాదు, అన్ని ఇన్పుట్లు మేము గవర్నమెంట్కి ఇస్తానే ఉన్నాము. సార్ తోటి మొన్న కూడా మాట్లాడాము, లెటర్ రాసాము. త్వరగానే వస్తే మీకు యాక్చువల్గా ఫీల్డ్లో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ సీజన్కి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. అవి కూడా ఫాలోఅప్ చేసుకుంటాం. బికాస్ మొన్న మనకు 50 రూపీస్ అదనంగా ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ చెప్పారు నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం రాకూడదంటే ఫార్మర్కి ఏం కావాలి ఇప్పుడే రాయండి అని చెప్పారు. కాబట్టి మనం కూడా అంత డీటెయిల్గా మంచి ఆఫీసర్ ఉన్నారు మన జిల్లాలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫులో. సో ఇద్దరు కలిసి మంచి ప్రాజెక్ట్ లాగా ప్రపోజల్స్ రాసి ఇచ్చుకున్నాము. సో మీరు అడిగిన అంత ఫార్మాటింగ్ యూనిట్ మీకు
ఏం కావాలనేది అంతా మనం రాసి పెట్టాం. చిన్న రైతులు పెద్ద రైతులు అందరికీ మ్యాచ్ అనేది చేసి ఉన్నాము. సో త్వరగానే అది కూడా వస్తుంది. ఇవాళ మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి గుర్తుపెట్టి అది తెచ్చుకుంటాము.